నీకు కోటి వేల భాగ్యము నీకున్నా ఒకరై కాదాన్ని నేను అన్నా 10 లక్షల ధనము నీకు ఉన్నా దాన్ని నేను అన్నా 60 లక్షలు నీకు ఉన్నా అన్నా ఆవులాగా దాన్ని నేను అన్నా నేను బాలిదన్ననుకున్నవారా పాలు పంచుకొని పోవడానికి నీ ఇంటికి రాలేదురా నిండు పండుగ నాడు మొండి చేతులతోటి అన్నగారు ఎట్లా ఉంటారా అని రాగిట్లు పట్టుకొని వచ్చిన కదరా అన్నయ్యా నువ్వే కట్ట అన్నయ్య నా పెళ్ళం కట్టరా నువ్వు పట్టిన దెబ్బలాకు వల్ల చేతికున్న గాజులు వలిగినాయో గాజులు లేని ఆడదాన్ని గయ్యాలేదంటారురా నీకు దండం పెడతానే అన్నా నీ పాదాల కాడ నేను పరిడ కొంగు వరుసుకుంటున్నా నీ ఇంటికి నీ చెల్లె రాలేదనుకో ఎవతో భిక్షకాల వచ్చిందనుకోరా అన్నయ్యా ఏ గంగెట్లదో రాజన్నదో ఏ బాలసంతలదో వచ్చిందనుకోని అన్నా ఒక్క 10 రూపాయలు కొంగు లోపల వేస్తే గాజుల మనిషెట్టి ఇంటికి పోయి నేను గాజులు వేయించుకొని పోతారా అన్నయ్యా 10 రూపాయలు ఇస్తే ఛాయ బొట్టు కూడా వస్తలేదు 10 రూపాయలకు అంబారు వస్తలేదు ఎవరి ఇజ్జతి మానం తీస్తానని చూస్తాను ఎవరు నేను ఈ ఊళ్ళు ఉంటున్నా లేకపోతే అమ్ముకొని పోతున్నా ఉన్నా చెట్టే అరే 10 రూపాయలు ఇస్తే అంబారు పొట్లం వస్తలేదు నేను నిన్ను ఎడతాను చెప్తాను అసలే అది ఏ బేబీ ఇక అంగి చేపల 50 రూపాయలు అయితేరా నీ అమ్మమ్మ వాడు సంపాదించిండు అవి నేను పొద్దునోగానికి మాపునోగానికి పోయి సంపాదించుకున్న పైసలు అయ్యో దేవుడా నాకు తెలియనుకుంటా పొద్దునే వడికి పోయినావు మాపులే వడికి పోయినవే పొద్దున 100 రోజుల పనికి పోయిన పగటిలు గుట్ట పట్టుకోలేదా పోయినావు మరి అంటావు ఇప్పుడు 50 ఇచ్చినాం అనుకో రేపు 100 ఇవ్వని వస్తుంది దోషడు మన్నుదని కొంగులో పోయి ఆశ లేకుంటే పోచ్చి నువ్వు చెప్తే నా చెల్లెని నేను వెళ్ళగొడతానే దగ్గర వచ్చిన పైసలు లేవు ఏం కాదు పో ఇగో ఇగో శివ శివ కొంగు లోపల మన్ను దుబ్బ వస్తున్నవారా పాపాత్ముడు అది మన్నానే ఇది ఏంటిదిరా ఇది బంగారం ఎట్లయితుందిరా అగో ఆ బంగారాన్ని పట్టుకొని పోయి కరీంనగర్ కరీంనగర్ పోయి అక్కడ ఊకొని తులాన 2 లక్షల రూపాయలతో అమ్ముకోపో నా పెళ్ళం పేరు నా పేరు చెప్పుకొని ఎల్లకాలం బతుకో ఒరి బాబా గారివాడా ఒరి పట్టు గారివాడా పెళ్ళం మాటలు పట్టుకున్నా పెళ్ళమన్న తోలు తీయకే ఇప్పుడిప్పుడే మేము ఇప్పుడిప్పుడే ఏదో లవ్లో పట్టుకుంటాను అయితే నువ్వు వచ్చినావు ఇప్పుడు మళ్ళా తయారు వచ్చే ఇంకా పెళ్ళాన్ని కూర్చోవసుకుంటాడు ఈ బాడుగావు గీడు చెల్లె కొంగుల మను ఇప్పుడిప్పుడే అది పెగినట్టు అని నాకు వెళ్తుంది నీకెట్లా తెలుసు నువ్వు పే చేసావు ఒరి బాబగారి వాడా ఒరి పట్టు గారి వాడా నువ్వు వసిన మన్నే నాకు బంగారం అవుతుందిరా నీ ఇంటి లోపల ఉన్నదా అని అంత గిట్లనే సర్వనాశనం అయిపోతుందిరా వారి పోతావురా బాడకావుగా నువ్వు బావా చెప్పనా ఇక మీ కన్ను చల్లబడ్డాయా మీ కన్ను చల్లబడ్డాయా నాది కుక్కలు లేకపోయారు అంతే మహాలక్ష్మి మరి నేను తెలిసో తెలియకుండా పోసిన గది అన్నగారి మీద మన్ను పోయచ్చు అనే ఏంది లంజం ఉండ గత్త కాదే పోసుడు ఎట్లా పోయాలి మళ్ళా పోయానా గత్త కాదే పోసుడు అగో
ఆ రోజు సీసీ రోడ్ ఎత్తయింది ఇగో ఆకిలి అంపైంది అగో వాన కొడితే ఇవంతా బురద అవుతుంది ఈ 3 దోశల మన్నెందుకు నా మీద వసులు ఒక 10 కట్టారు నా మీద పోయి అగో లేవలు చేసుకుంటా 10 ట్రాక్టర్ల మీద పోతే బతుకుతావురా నువ్వు అది గుంజదా ఈ గుంజుగాడు ఉన్నాడా అని దగ్గరికి వచ్చి నేను గుంజుతా ఇప్పుడు గుంజుతుంది ఇక్కడ అల్లే బొంద పెడుతుంది నువ్వు ఈయన ఎందుకుంటారు పోయే ఎన్ని రోజులకు ఉన్న గాని వరి పాప కారి వాడ వరి పట్టు కారి వాడ నా కాళ్ళ కాడికి వస్తావురా నేనా నేను గింత బతికి నీ కాళ్ళ కాడికి వస్తా అరే నువ్వు కూడా నాను రావా నా పెళ్ళ కాళ్ళ కాడికి పోతానే ఏంది పెళ్ళం అంటే ఎందుకు అంతగానం అయ్యో ఎప్పుడన్నా కొట్టిందా నువ్వు కొట్టినావా అది రోజు నేను దాన్ని కొడతాను అది నేనంటే గద్దు గద్దు గద్దరాలే ఇంచకపోతే తలుపు వేసుడే ఆల్చాం తలుపు వేసుడే ఆల్చాం అగదూడవయ్యా గబాల చూసిన భగవంత నేనేము చేతురా ఆడబిడ్డ శాపన అరుగు దాట పోదురా కోడలు దాని కొంగెళ్ళ పోదురా వారి పాపకారి వాడ సర్వనాశనం అయిపోతావురా వారి కాకులు చాపిస్తా బక్క కొట్టేం కావాలి గురువుల వాడి సత్తవురా ఏం కావాలి సత్తవురా వేడికి వెళ్ళిపోయి నేను ఏమని చెప్పుకోవాలనా అని ఇక తల్లి వేడికి వచ్చినది ఓ దేవుడా తల్లి వేడికి వచ్చినది నేను ఏమని చెప్పవాలే ఓ దేవుడా చెప్పవాలే ఓ దేవుడా బాబు అని మాట నేను వినలేదే అన్నగాళ్ళ ఇంటికి పోతే చేసుకున్న పెళ్ళాల లెక్క చెయ్యెత్తి కొట్టింది కాక కట్టుకున్న భార్య లెక్క కాలెత్తి తన్నింది కాక ఉంచుకున్న దాని తీరిగా ఇంటి లోపలికి వెళ్ళి కొట్టింది కాక ఆ పాపకారి వాడు బట్టుకారి వాడు పెద్దోడు పెళ్ళ మాటలు పట్టుకున్నాడు కొంగుల మన్ను తుప్ప పోసిండే అవ్వా నా బిడ్డ నేను ఆ రోజే అన్ననే వాళ్ళు మంచోళ్ళు కాదే బిడ్డ తల్లాని చూడకుంటా నన్ను కొట్టిండ్రు చెల్లాని చూడకుంటా నిన్ను చెటాన దెబ్బ కొట్టిరా బిడ్డ పగ పట్టిన పాము కరవక మానవి బిడ్డ నీ ప్రాణం తీస్తారు నా ప్రాణం తీస్తారు బిడ్డ ఈ 7 ఏళ్ళ భిక్ష పడుకోనైనా నేను చదువుకుంటా బిడ్డ ఏ రాజ్యం అన్న పోతావు ఏ దేశం అన్న పోతావే బిడ్డ పట్ట మీద ప్రజలకు అవలాల అక్కలాల ఇక మేము వెళ్ళిపోతున్నామమ్మా అని జోడించి దండాలు పెట్టి ఆ బిడ్డను పట్టుకొని ఏ రాజ్యం అన్న పోతా ఏ దేశం అన్న పోతానా అని జడివాన నడి సాగరానా నేను పడనైతే బందికానా పడనైతే పాడు బాగావో ఎంబడి పెట్టుకొని అడివి తొవ్వలు పట్టుకొని పోతంటే మీద ఎంట కొడుతుంది కింద తరిని కాలుతుంది నా బిడ్డ ఓ బిడ్డ నేను వెళ్ళిపోతాను బిడ్డ నేను బతికినంతసేపు నేను బతకనే బిడ్డ గుడి లోపల దేవుడు ఉంటే గుడికి శృంగారం బడి లోపల పిలగన్ను ఉంటే బడికి శృంగారం ఇంటి లోపల భార్య భర్తలు ఉంటేనే ఇల్లుకు శృంగారం అంటారు నా బిడ్డ ఇప్పటికైనా చూడుంది రంతే పెద్ద రోగం అన్నట్టు నన్ను కొట్టిరి నా బిడ్డను కొట్టిరి కొడుకులాల మీ మీద మన్నువాడా మీ మీద దుమ్మువాడరా కొడుక తల్లి దాని మీద ఊరి నాది
బతికినంత సేపు బిడ్డ నా బిడ్డ ఇక నేను బతకబోనే నా బిడ్డ నా బిడ్డ రూపదేవి నేను బతికినంత సేపు నేను బతకను బిడ్డ మన వంశం అందున పొందదానే ఉన్నది కానీ కట్ట దానం లేదే బిడ్డ నా బిడ్డ పొందదానే ఉన్నది కానీ కట్ట దానం లేదు అగో మా తల్లి చచ్చిపోయింది నా తండ్రి చచ్చిపోయింది అని నువ్వు అన్నగల్ల దగ్గర ఓకు నీ ప్రాణం తీస్తారు బిడ్డ నా బిడ్డ ఎట్టోడు గుట్టోడు గుంటోడు కూనోడైనా గాని నువ్వు పెళ్లి చేసుకోవాలి నువ్వు బట్ట కట్టాలి బలమూల కలవాలి నువ్వు తేరుకు రావాలా నువ్వు కీర్తికి రావాలా బిడ్డ బిడ్డకు బుద్ధులు చెప్పింది జ్ఞానం చెప్పి అద్వాన పడివి లోపట ఆ తల్లి శకుంతలాదేవి అగో విల 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 ప్రాణ విడుతున్నది ఓ రామ రామ రమ 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 బాల చూడరమ్మా ఓ దేవుడా తల్లి మీద పడ్డదమ్మా భగవంతుడా నా తల్లి రావే కన్న తల్లి ఓ మాయిరా నన్ను ఎందుకని కన్నవే ఓ మాయిరా నీ కనుడు కంగొట్టు నిండా నా తల్లిరా నేను ఉట్టంగానే బొడ్డు కోసేటి కొడవలితోటి నా బొండిగలు కోసి అదే పురిటి పొంద లోపల నరుబొంద పెడితే ఈ కష్టం నీకు వచ్చునా అమ్మా కొడుకులు అని ఎంతో సంబరపడితివే ఇవల్ల కొడుకులు కోడళ్ళు చేయబట్టి నీ ప్రాణం వెళ్ళిపోయిందానే అమ్మా అగోకప్పుడు చూసినవా తల్లి నాయన అగో తల్లి మీద పడ్డది ఏడుస్తున్నది గాని అద్దువాన పడి లోపల వెన్నీలా కాస్తే ఎవరు చూసి వస్తలేరు ఆ బాల చూసినవా చచ్చిపోయిన శవాన్ని మన నా తల్లిని బుందదానం వేసుకోవాలి కదా మరి వీటికి లేబడుతుంది కానీ లేస్తలేకపోయే ఆ బాల పసివిళ్ళ 12 సంవత్సరాల బాలకేమి తెలుసు సరివాగు ఇక్కడ కాదు అక్కడ కాదు కోసిపెట్టు దూరాన ఉన్నది కుక్క చచ్చిపోతే కాలుకు తాడు కట్టుకొని గొర గుంజుకపోయిన తీరిగనే అమ్మ కన్న తల్లి కట్టుకున్న ఆ పరిడె కొంగంచు తీరింది కన్న తల్లి 2 కాళ్ళకు పడుతున్నదే అమ్మ ఇచ్చినోడ ఈశ్వరుడా రాత రాసిన బ్రహ్మదేవుడా ఏమి రాతలు రాసినవయ్యా అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినవు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు ఈ పాడు రాత నాకు అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినవు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు అయ్యో పాడు రాత నాకు అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినవు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు ఈ పాడు రాత నాకు అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినవు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు అయ్యో పాడు రాత నాకు ఇక పాడు రాతలు రాసిన వారా పాపకారి బ్రహ్మ దొంగ రాతలు రాసిన వారా దోసగారి బ్రహ్మ అయ్యో దోసగారి బ్రహ్మ దేవుడా ఎందుకు ఇచ్చినవు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు అయ్యో పాడు రాత నాకు అయ్యో నవమాసములు మోసిన తల్లి నాకు లేకపోయే జన్మనిచ్చిన కన్న తండ్రిని చూడబోతి నేను అయ్యో చూడబోతి నేను అయ్యో దేవుడా ఎందుకు ఎత్తినవు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు అయ్యో పాడు రాత నాకు అయ్యో ఏల రాసిన రాతలు అవి ఎడిసిన తప్పయట కాల రాసిన రాతలు అవి కడిగిన తప్పయట అయ్యో కడిగిన తప్పయట దేవుడా ఎందుకు ఎత్తినవు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు అయ్యో పాడు రాత నాకు కన్న తల్లిని చూసినవా కుక్కను గుంజుకపోయిన తీరిగా గొర్ర గుంజుకుంటా ఎర్రటి ఎండల్ల రాళ్ళకెళ్ళి రప్పల్లకెళ్ళి సరివాగు వేడికి తీసుకొని వచ్చింది వాగు కాడ తీసుకొని వచ్చింది నాయన ఆ ఉసిక లోపల బొంద తోడింది కన్న తల్లిని బొందదానం వేసుకున్నది అమ్మ ఇక సన్నీళ్ళ స్నానం వేసింది భగవంతా ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి నాకు చూడన చుట్టాలు లేరు నాకు పాడన బాంధవులు లేరే అమ్మా రాత రాసిన బ్రహ్మ నాకు రాత రాయలేదమ్మా రాత రాసిన బ్రహ్మ
అయ్యో గీత గీసిన బ్రహ్మ గీత గీసిన బ్రహ్మ మంచి గీత గీయలేదమ్మో గీత గీసిన బ్రహ్మ ముందు రాత కాదమ్మా ముందు రాత కాదమ్మా అది మునులకు తెలవద కొమ్మ ముందు రాత కాదమ్మా అయ్యో వెనక రాతలోయమ్మా వెనక రాతలోయమ్మా అవి ఎవరికి తెలవద కొమ్మ వెనక రాతలోయమ్మా అద్దువాన పడవి లోపలికి వెళ్ళిపోతున్నది ఆ బాల చూసినవా అడుగులకు అన్నం లేదు కంటికి నిద్ర లేదు ఎడవడొక్క ఎండబట్టే కుడిడొక్క గుందబట్టే రా దేవుడా కడుగు లోపల ఉన్న పేగులు కరెంటు తీగలోనే మెలికల వడ తిరుగుతున్నాయమ్మా ఇక నా తల్లి ప్రాణం పోయినట్టుగా ఇక నా ప్రాణం పోతుంది కావచ్చు దేవుడా ఒక్కవేళ ఎనకకు తిరిగి నా అన్నగాల ఇంటికి పోతే వాళ్ళు నన్ను బతకనియరే అమ్మా ఆడికెళ్ళి నాయనా పోతా ఉన్నది వాళ్ళ వచ్చేడు తొవ్వ లోపల ఒక్క ఆవుల మంద గల్ల పడ్డది మందకాడికి తీర వచ్చింది కానీ మందకాడ ఒక్క నరమానవుడు లేడే అమ్మా ఎంతకాలము మొద్దాయి చూసినవా ఆవులను గోవులను వదిలిపెట్టి ఇళ్ళలో ఉన్నారు కానీ ఒక్క నరమానవుడు గల్ల పడతలేడు ఆ బాలకు నేను ఏ ఊరు ఎత్తునంటది ఎందు ఓదూనంటది ఒకప్పుడు చూసినవా గాబాలన అయినా అప్పటికే కళ్ళకు చీకటత్తున్నది ఆ బాలకు ఎనలేని దూపలు కాబట్టి ధరణి మీద పడిపోతున్నది అదే గడియ లోపల మరి ఏమి జరుగుతున్నదంటే ఆవుల్లో ఉన్నది ఒకటి అంబోతు కోల్లాగే ఆవు వేడికి చేరవచ్చింది ఆవు కోల్లాగే రెండు సంపర్కం జరుగుతున్నాయమ్మా కోల్లాగ బంధువు జరిగింది ఆవు బంధువు జరుగుతున్నది ఆవు ఎప్పుడైతే శిలశీల పంచకాన్ని ఎప్పుడో వదులుతున్నదో పండుకున్న బాల చూసినవా దిగ్గుమరలేసింది భగవంత ఏదో నీళ్ళ సప్పుడు వస్తున్నదా అని చూసేవరకల్లా అబ్బా ఆవు పంచకాన్ని వదులుతున్నది ఆవు పంచకాన్ని తాగితే 66 రోగాలు మొత్తం అయిపోతాయట ఈ ఆ పంచకాన్ని తాగబట్టే కావాలరో సీడు పట్టినది ఒక్క ముక్క తాగబట్టే ఓ దేవుడా లోకాల శంకరుడు కళ్ళతోటి చూస్తున్నాడు బిడ్డ పంచకాన్ని తాగితే ఆవు కోల్లాగా రెండు సంపర్కం జరిగినాయి బిడ్డ లేనిపోని కష్టాల పాల్పడతావే బిడ్డ ఆ కోల్లాగా వీర్య బిందువులు ఆవు కడుపు లోపలికి వెళ్ళి పంచకముతోటి యోని మార్గం నందున చూసినవా నీ దోషిట్ల పడతాయా బిడ్డ ఈ బాలకు ఏమో తెలుసు పంచకమే అనుకున్నది నాయన ఆ దోషిని పట్టే వరకల్లా వీర్య బిందువులు దోషిట్ల పడే వరకల్లా చూడకుండా తాగుతున్నదే అమ్మా రామ 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 ఇక గబాల చూడరమ్మా ఓ దేవుడా చూడకుంటే పంచకాన్ని తాగింది కానీ నా దూపదల్లారింది అనుకున్నది ఏనాడు అడిగి తొవ్వలు పట్టుకొని పోతుంటే ఉసిక దెప్పలు దాటుతుంటే ఊగిళ్ళు గనమవుతున్నాయి దేవుడా గడియలు గంటలు దాటుతున్నాయి ఒక్కటేసి గడియల్ల ఓగరింతలు గనమవుతున్నాయి రెండేసి గడియల్ల రేరు వల్ల బుద్ధి ఉడుతున్నది మూడేసి గడియల్ల ముద్ద విండమవుతున్నదే అమ్మా పొట్ట పెరిగే వరకల్లా బాలకు అనుమానం వస్తున్నది భగవంతా నేను ఏ పాపం చేయకపోతిని దేవుడా పెళ్లి కాని పిల్లకు కడుపు పేరు పడ్డదంటే లోకులు పలుగాకులు ఎన్నో తీరుల నన్ను పేరు నాలు పెడతారే అమ్మా నా బతుకు పాడువాడా ఇయా బతుకు బండల్ల ఓరు ఓ దేవుడా నేను 100 రోజులు పుట్టలేదా నేను 100 రోజులు పెరగలేదా ఇక ఓరోరు దేవుడా రా ఓ దేవుడా
నీ గుడి గుండాలు గాను ఓ దేవుడు భగవంత అందమైన మగవాన్ని చూసి అడవి లోపల నేను వాగి మాట్లాడకపోతిని 10 రూపాయలకు ఆశపడి పరాయి పురుషుని పక్క లోపల నేను కొంగు వరవలేదే అమ్మా ఏ పాపము నాకు తెలియదు దానికి ఎట్ట నాకు రంకోడి గడిదివి తండ్రి లోకాల శంకర ఎక్కడున్నవయ్యా అనుకుంటా చూసినవా బాధపడుకుంటే పోతుంటే ఆనాటి వారికి పుణ్యాన 9 గడియలే అమ్మా ఈనాటి వారికి పాపాన 10 నెలలాటనయ్యమ్మా ధరణి మీద పడ్డదీరా కాపాలరా విల్ల 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 కొట్టుకుంటున్నదే అవ్వా నాకు అవ్వలేకపోయే అయ్యలేకపోయే దేవుడా దిక్కులేని వారికి దేవుడే దిక్కంటరే అమ్మా శంకరా ఎక్కడున్నవయ్య గరళ కంటుడా గౌరీ మనోహరుడా నీల కంటుడా నిశ్చాదినందుడా నా తండ్రి గరళ కంటుడా నా ప్రాణం తీస్తావా నన్ను కాపాడుతావా నాకు తెలియదే అయ్యా దేవుడు బిరికరి బండారు పెట్టిండి ఏనాడు గనుక బాల మీద కొట్టే వరకల్లా అగో గుట్టు గుట్టు అనే వరకల్లా నంది రూపంలో కోలాగనగంటున్నది ఓ రామ రామ 3 గడియలు ఆ బాల మూర్చిల్లిపోయింది బందుకు జరిగింది అవ్వా పుట్టిన కోల్లాగా చూసిన వాళ్ళు వేసి నిలబడ్డది ఇటు అటు అటు ఇటు తిరుగుతున్నది పాల కొరకు బాతులు ఆడుకుంటే మెల్లంగా మెల్లంగా చిన్నంగా మెల్లంగా తల్లి వేడికి వచ్చింది తల్లిని లేపుతున్నది కానీ ఆ తల్లి సోయి తప్పి పడిపోయింది లేచి చూసే వరకల్లా కొడుకు గల్ల పడతలేను బిడ్డ గల్ల పడతలేదే అమ్మా ఈ నంది రూపంలో నేను కోల్లాగను నేనెట్లకన్నా దేవుడా నా బ్రతుకు పాడువాడా దాన్ని ఎట్లా ఎత్తుకోవాలి ఎట్లా నేను పాలు ఇయ్యాలనే అమ్మా పాల కొరకు పాతులు ఆడుతున్నది దేవుడు ఒకవేళ పాలు లేకపోతే కోల్లాగా ప్రాణం పోతుంది అమ్మా దాని ప్రాణం పోతే ఆ గోస నాకు తలుగుతుందా అని ఈ కోల్లాగ కంటే ముదుగాలే ఇక నా ప్రాణం ఇక్కడనే ఇదే అడవి లోపల నా ప్రాణం తీసుకుంటానా అని అదే మర్రి చెట్టు వేడికి వచ్చింది మర్రి ఊడలతోటి నేను పెట్టుకొని ఇక నా ప్రాణం తీసుకుంటానా అని శంకరా ఎక్కడున్నవయ్యా గరళ కంటుడా గౌరీ మనోహరుడా ఓం బోలో శంకరా హర హర ఓం శివ శంకరా ఓం బోలో శంకరా హర హర ఓం శివ శంకరా హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా జంగమ వేషము వేసి గంగను జడలో దాసి గంగను దోచిన జంగమ దేవరా చీకటి వెన్నెలలోన పూసిన పూల ముఖామా చీకటి వాపి వెలుగులు దూపిన చేతుల శూలము పట్టి మెడలో నాగును చుట్టి భక్తుల బ్రోచే బోలా శంకరా మార్కండేయుని గని శివ లింగములో ఉదయించి కాలుని దుంచి కాలుని బ్రోచిన శివ శంకర అభయంకర ఓ పాప వినాశ పరమేశ్వర శివ శంకర అభయంకర ఓ పాప వినాశ పరమేశ్వర అమ్మవారు చూసినవా తల్లి చూసినవా అపురూప సుందరి దేవి నాయన్న మర్రి ఊడలతోటి నేను ఇక్కడనే ఉరి పెట్టుకొని నా ప్రాణం తీసుకుంటున్నా అని ఎప్పుడైతే ఊడలతోటి దింపుకుంటుంది వైకుంఠము వల్లల్ల వాడేరు వైకుంఠము వల్లల్ల వాడేనా
ఏ దెబ్బలే కొట్టబట్టే మూగని గంటలు ఊగుతున్నాయి మోగని గంటలు మోగుతున్నాయి మిల్లు కావరంగా పోవట్టే విరుగుళ్ళ వర్షాలు కురవట్టే పట్టబట్టి సుక్కలు తల్లు అని రాలుతున్నాయి ఆడరు వాడు అబద్ధం ఆడనా గాలి నాడపై నడిచనా ఇదేమి చిత్రవాణి లోకాల శంకరుడు అని చేతిలోపల ఎప్పుడైతే హంజన వేసి చూసిండో అగో శంకరునికి ఏమి కనబడుతున్నది ఓ రామ రామ